లేదు, ఏ ఒక్క పోలీస్ ఆఫీసరు పేరు ఎత్తలేదు. ఏ ఒక్క పోలీస్ ఆఫీసరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడడంలా. మీ పైన కేసులు పెట్టిస్తే ఏం చేస్తారమ్మా? వచ్చేవాడు మీకన్నా వెన్నెముక ఉంటే పోతుంది. వారికి కాళ్ళు చేతులు పోయినా కూడా తెచ్చుకుంటే మేము వెన్నెముకలే కాళ్ళు ఇలా చేతులు లేను తెచ్చుకుంటాము అంటే 100% మా మాట వినేవాడిని. చాలు, ఎమ్మెల్యే సార్ చెప్తే చాలు మనం చెయ్యాలా అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళ మీరు చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కాదు, కొంతమంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు రిటైర్డ్ గారు ఇప్పుడే. ఒకవేళ ఈ ఊర్లో ఉండకపోవచ్చు, లేకపోతే కడప జిల్లాలో ఉండొచ్చు, లేకపోతే కర్నూలు జిల్లా, కాకపోతే శ్రీకాకుళంలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించేదానికి మేము తయారైతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన చేయండి. అంత దూరం పోవద్దండి, అంత అన్యాయం చేయొద్దండి. ఆ రకమైన అన్యాయం చేసిన వాళ్ళకి అది ఉంటుంది తప్ప మంచి వాళ్ళకి ఎందుకుంటుందా? మేము మనుషులమే, మాకు మానవత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. ది వర్స్ట్ అనిపించుకున్నటువంటి వాళ్ళపైన అలాంటివి ఉంటాయి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నేను మళ్ళా చెప్తున్నా, ఇవాళ జగన్ రెడ్డి గారి పరిపాలనలో కక్ష సాధింపు 20% జరుగుతుంది. రాబోయే రోజుల్లో హూ ఎవర్ ది చీఫ్ మినిస్టర్, ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు. నువ్వు కాలువ చేసి వదిలిపెట్టావు కాబట్టి నీళ్లు ప్రవహించడం మొదలవుతుంది. కాబట్టి రేపు వచ్చేటటువంటి వాడు ఇంకా కాలువ ఇంత వెడల్పు చేసి ఇంకా వేగంగా ప్రవహింపజేస్తాడు అని నేను చెప్తున్నాను తప్ప నేను ఏ ఒక్కరి పేరు ఉచ్చరించలా. పోలీసు వాళ్ళు నా పైన బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మా సార్ మా అసోసియేషన్ ఉంది కాబట్టి మేము మాట్లాడుతూ మాట్లాడుకోండి. మా నాయనకంటే పోతాడు చేస్తున్నారు. ఇవాళ మా వాడిని ఉండి సాగుకొట్టి నువ్వు ఎన్ని రోజులు ఉంటావురా ఈ పార్టీలో లోపలేసి ఉంచుతా, జాగ్రత్త.